అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, జాతీయ స్థాయిలో తిరుపతి లడ్డూలో కల్తీ అంశం పైన విస్తృతమైన చర్చ జరుగుతోంది. హిందూవాదులు అలానే హైందవ సంప్రదాయవాదులతో పాటు రాజకీయ పార్టీల మధ్య కూడా ఒక చర్చ రగడగా మారుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి నాణ్యతకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో తీసుకున్నటువంటి చర్యలేంటి, ప్రభుత్వానికి సమర్పించినటువంటి నివేదిక ఏంటి, ఆ నివేదికలో ఉన్నటువంటి కీలక అంశాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది రిపోర్ట్ ఆన్ టీటీడీ, ఇది కౌ ఘీ ఆవు నెయ్యికి సంబంధించి రిపోర్ట్ ఆఫ్ టీటీడీ ఆన్ ద కౌ ఘీ అడల్టరేషన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై టీటీడీ రీసెంట్లీ. ఇదే నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈవో శ్యామలరావు గారు సమర్పించారు. దానిలో ఉన్నటువంటి కోర్ పాయింట్స్ని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇది రకరకాలుగా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ప్రసాదాలలో నాణ్యత లోపిస్తోందనే విమర్శలపైన అధ్యయనం చేయడం, అలానే ఆవు నెయ్యి నాణ్యతలు తగ్గిందనేటువంటి అంశం పైన రివ్యూ చేసిన తర్వాత తీసుకున్నటువంటి నివేదిక అనేటువంటి మాటను ఇందులో మెన్షన్ చేశారు. అగ్మార్క్ అనేది వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఒక స్టాండర్డ్, ఒక ప్రమాణం. ఆ ఉత్పత్తుల ప్రమాణం ఉన్నటువంటివి టీటీడీ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టీటీడీ బోర్డు అనుమతితో ఏటా సేకరిస్తారు. అలానే ఏడాదిలో అంటే 6 నెలలకి ఒకసారి, అంటే ఏడాదిలో 2 సార్లు ఈ సేకరణ జరుగుతుంది. అసలు టీటీడీ టెంపుల్స్కి అవసరమయ్యేటువంటి నెయ్యి గురించి కూడా ఇందులో క్లారిటీ ఇచ్చారు. రోజుకి 15,000 కిలోల చప్పును చూస్తే కనుక ఏడాదికి 200 కోట్ల రూపాయలు కేవలం లడ్డూ తయారీకి అవసరమయ్యేటువంటి ఆవు నెయ్యి విలువ ఉంటుందని ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇక ఈ రిపోర్ట్లో ఒక కీలకమైనటువంటి పాయింట్ మెన్షన్ చేశారు. అదేంటంటే ఇక్కడ టెస్టింగ్ ఫెసిలిటీస్ పైన ఎక్కువ చర్చ జరుగుతుంది. నాణ్యత ప్రమాణాల విషయంలో ఖచ్చితంగా టీటీడీలో తనిఖీ చేసిన తర్వాతే నెయ్యిని లోపలికి అనుమతిస్తారనేటువంటి చర్చ ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ట్రైన్డ్ సెన్సరీ అనలిస్ట్ ప్యానల్ విత్ ఫెసిలిటీస్ వాజ్ నాట్ దేర్ ఫర్ టెస్టింగ్. అంటే పూర్తి స్థాయిలో కల్తీ పైన పరీక్షలు జరిపేందుకు కావాల్సినటువంటి నిపుణులు కానీ, పరికరాల సంపత్తి కానీ, పూర్తి స్థాయిలో నాణ్యతను పరిశీలించేటువంటి ఎక్విప్మెంట్ టీటీడీలో లేదని ఈ నివేదికలో పేర్కొన్నారు. బేసిక్ పారామీటర్స్, ద కౌ ఘీ రిసీవ్డ్ త్రూ ట్యాంకర్స్ వాజ్ టెస్టెడ్ విత్ బేసిక్ పారామీటర్స్. సో ఇట్లాంటివి బేసిక్ టెస్టులుగా ఉన్నటువంటివి ఒక 10 పరీక్షల వరకు చేస్తారు. ఇవి గనక క్వాలిఫై అయితే ట్యాంకుల్ని లోపలికి అనుమతిస్తారు. ఇవి కూడా క్వాలిఫై కానివంటే అవి మరింత దారుణమైనటువంటి నెయ్యిగా మనం చూడాల్సి ఉంటుంది. ద రిమైనింగ్ మెన్షన్డ్ టెస్ట్స్ ఇన్ ద టెండర్ డాక్యుమెంట్ ఆర్ నాట్ బీయింగ్ క్యారీడ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ రిక్విజిట్ ఎక్విప్మెంట్ ఇన్ ద టీటీడీ ల్యాబ్. అది కూడా క్లియర్గా టీటీడీ ఈఓ ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఇక రెడ్ మార్క్లో చేసినటువంటి అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇందులో ఏం పేర్కొన్నారంటే టెస్ట్ వర్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ద అబౌవ్ పారామీటర్స్. అంటే ఇక్కడ చెప్పినటువంటి పారామీటర్స్ మాత్రమే కన్ఫైన్ అయింది. అలానే టీటీడీ ల్యాబ్ నాట్ ఫర్ అడల్టరేషన్, నాట్ ఆన్ అడల్టరేషన్. Altogether 14 number of samples were tested and rejected since 2022. అంటే 14 సార్లు 2022 నుంచి రిజెక్షన్కి గురైనాయి. కానీ నో అడల్టరేషన్ టెస్ట్ వాజ్ డన్. అవి కూడా ఈ ప్రాథమిక పరీక్షల్లో ఫెయిల్ అయినవి మాత్రమే, కల్తీ పరీక్షలు మాత్రం జరగలేదు అనేటువంటి మాట ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. టెండర్ కండిషన్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఫెసిలిటీ ఆఫ్ అవుట్ సైడ్ NABL accredited ల్యాబ్ కుడ్ హ్యావ్ బీన్ యూటిలైజ్డ్ ఫర్ అడల్టరేషన్ టెస్టింగ్. దిస్ వాజ్ నెవర్ డన్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అంటే ఈ కండిషన్స్ ప్రకారం చూస్తే కనుక NABL సర్టిఫికేషన్ ఉన్నటువంటి ల్యాబులు, బయట ఉన్న ల్యాబుల్లో ఈ పరీక్షలు చేయించవచ్చు, కానీ అది ఎప్పుడూ చేయించలేదు. కేవలం ప్రాథమిక పరీక్షల్లో ఫెయిల్ అయిన ట్యాంకర్లను మాత్రమే రిజెక్ట్ చేశారు, కానీ పూర్తి స్థాయి పరీక్షలు చేయలేరు. ఇక్కడ ఇంకొక మాట ఏం చెప్పారంటే స్కేల్ ఆఫ్ ఆపరేషన్ టీటీడీ చేస్తున్నటువంటి ఆపరేషన్స్ ప్రకారం చూస్తే కేవలం ఈ అడల్టరేషన్ టెస్టులకు సంబంధించి 75 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అది పెద్ద మొత్తమేమి కాదు, కానీ అది పెట్టి ఆ టెస్టుల పైన ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం కూడా టీటీడీ ఏనాడు చేయలేదు. అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. టీటీడీ ల్యాబ్లో అవేవి కూడా ఇన్స్టాల్ చేయలేదు అనేది. సో ఇది మొత్తం మీద చెప్పింది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా నేతికి సంబంధించి కానీ, ప్రసాదాల నాణ్యతకు సంబంధించి కానీ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఆవు నెయ్యి నాణ్యతపైనే ఫోకస్ పెట్టింది. ఆ నేపథ్యంలోనే ఈ టెస్టుల్లో దాదాపు ఇవి సరిగా రావటం లేదు, క్వాలిటీ సరిగా రావడం లేదు అనేటువంటి విషయం తేలిన తర్వాత సప్లై చేస్తున్నటువంటి కంపెనీలకి
ఒక వార్నింగ్ మెసేజ్ టీటీడీ ఇచ్చింది. ఆ విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. కల్తీకి సంబంధించి ఖచ్చితంగా బయట ల్యాబ్లో పరీక్షలు జరిపిస్తామని కొత్త ఈవో వచ్చిన తర్వాత వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే కొత్త ఈవో మొత్తం మీద పనిచేసింది 15 రోజులే. 15 రోజుల్లోనే ఈ భాగవతం అంతా బయటపడింది. మిగతా 15 రోజులు టెస్టులకు కావాల్సినటువంటి సమయం కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కల్తీ ఉన్నట్టు తేలితే కనుక పెనాల్టీలు వేయడంతో పాటు బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాం అనేటువంటి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎన్డీడీబీ సర్టిఫికేషన్ సమయంలో, వెరిఫికేషన్ సమయంలో ఏం జరిగింది, వాటి నివేదికలు ఇవే మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నివేదికలు. ఎందుకంటే 100 పాయింట్లు ఉండాల్సిన చోట కేవలం 20 పాయింట్లే ఉంది నేతి క్వాలిటీ అనేటువంటి మాట ఈవో స్వయంగా చెప్పారు. ఆ నివేదికల్ని మీడియాకు కూడా రిలీజ్ చేశారు. నోటీస్ వాజ్ ఇష్యూడ్, అంటే అడల్టరేషన్ జరిగిందని నిరూపణ జరిగిన తర్వాత 22/7/2024లో ఒక నోటీస్ ఇచ్చారు. అలానే 23/7, 27/7 ఇలా 3 సార్లు నోటీస్ ఇచ్చారు. సూటబుల్ యాక్షన్ షుడ్ నాట్ బి టేకెన్ టు బ్లాక్ లిస్ట్ ద కంపెనీ డ్యూలీ ఫార్ఫిటింగ్ ఈఎండి అండ్ ఎస్డి అమౌంట్ అండ్ 5% ఆఫ్ పెనాలిటీ. ఇవన్నిటినీ మెన్షన్ చేస్తూ 3 సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సో వీటికి రిప్లై ఇచ్చింది ఆ సంస్థ 28/7/2024. మళ్ళీ దానికి సంబంధించినటువంటి రిజైండర్ నోటీస్ కూడా 8/8 అంటే ఆగస్టు 8వ తేదీన టీటీడీ సర్వ్ చేసింది. జూన్ 4న రిజల్ట్ వస్తే, జూన్ 12న కొత్త గవర్నమెంట్ ఏర్పడితే, జూన్ 14, 15 తేదీలో కొత్త ఈఓ అపాయింట్మెంట్ అయితే, అంటే మరుసటి నెల జూలై 25, 30 తారీఖుల నాటికి ఈ పరిణామాలన్నీ జరిగినాయి. సో ఈ రిపోర్ట్స్ నేపథ్యంలో ఒక కమిటీ నియమించారు. అట్ ద సేమ్ టైం ఆ కమిటీలో స్కోప్ ఆఫ్ వర్క్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమి ఇచ్చారో కూడా అది కూడా రాశారు. దాని ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవడం ప్రారంభించాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఎందుకంటే కల్తీ జరిగింది అనేటువంటి విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఈఓ ఈ నివేదిక ద్వారా చేశారు. ఆవు నెయ్యిని 800 కిలోమీటర్ల రేడియస్లో, తిరుమలకి 800 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి సంస్థల నుంచి ఆవు నెయ్యిని సేకరించాలనేటువంటి టెండర్ని రిలీజ్ చేశారు. అలానే ఎన్డీడీబీ ఈ సమస్యలో ఇన్వాల్వ్ అయ్యి పరీక్షలు చేసి, ఒక పరీక్ష చేయలే, ఎందుకంటే చాలా పరీక్షలు చేసి వాటికి సంబంధించినటువంటి నివేదికలు అన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. ఎప్పుడెప్పుడు ఏ వెహికల్స్ వచ్చినాయి, ఆ వెహికల్స్ని ఎన్నిసార్లు టెస్టులు చేశారు. అలానే రిజెక్టెడ్ లిస్ట్ కూడా ఇచ్చారు. 2022లో రిజెక్ట్ అయినటువంటి సంస్థల లిస్టు, టెస్టులు చేసినటువంటి ల్యాబ్ల లిస్టు, వీటన్నిటిని ఇచ్చిన తర్వాత ఒకసారి కాదు 10 సార్లకు పైగా లోకల్ ల్యాబ్స్లో టెస్టులు చేశారు. ఫైనల్గా ఎన్డీడీబీకి కూడా దఫాలుగా పంపినటువంటి ఈ ట్యాంకర్ల నుంచి సేకరించిన నెయ్యి, ఆవు నెయ్యిలో ఉన్నటువంటి క్వాలిటీని పరీక్షించారు. అందులో వచ్చినటువంటి నివేదికల్ని కూడా 2 దశలుగా విడమరిచి వివరిస్తూ ఆ నివేదికలను అన్నింటినీ కూడా పొందుపరిచారు. ఇగో ప్రతి చోట కూడా ఎస్ వాల్యూ ఇక్కడ చాలా తక్కువగా 20.32, ఇదే తరహాలో చాలా వాటిలో వచ్చింది. యాక్చువల్ లిమిట్ 95 to 104 ఉండాలి. ఇది ఎస్ వాల్యూ నెయ్యికి ఉన్నటువంటి నేతి విలువ, అందులో గీలో ఉన్నటువంటిది. సో ఈ రిపోర్ట్స్ అన్నిటినీ కన్సిడర్ చేసిన తర్వాత ఎన్డీడీబీ ఒక కన్క్లూజన్ ఇచ్చింది. 2025 జనవరి నాటికి సొంతంగా టెస్టులు చేసుకునేటువంటి పరికర సంపత్తిని, అంటే 75 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి పరికర సంపత్తిని తిరుమల పరిధిలో అక్కడ ఏర్పాటు చేయడానికి ఎన్డీడీబీ ముందుకు వచ్చింది. ఇది ఓవరాల్గా జరిగినటువంటి పరిణామం. అలానే గతంలో జరిగినటువంటివి, అలానే టీటీడీ బోర్డు రిక్రూట్మెంట్, ఈ ప్రొక్యూర్మెంట్కి కావాల్సినటువంటి విధి విధానాల నిర్ణయంలో కమిటీని ఏర్పాటు చేయడము, అదేవిధంగా ప్రసాదాల నాణ్యతను పెంపుదల చేయడంలో టీటీడీ అనుసరించినటువంటి విధానాలను కూడా ఇందులో వివరించారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే 4 ట్యాంకర్లని పట్టుకున్నారు కానీ కల్తీ ఎక్కడా జరగలేదనేటువంటి వాదన విపక్షం చేస్తుంది. అధికార పార్టీ చెబుతున్నటువంటి, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెబుతున్నటువంటి మాటల ప్రకారం చూస్తే కనుక కొన్ని ట్యాంకర్లు అప్పటికే సప్లై అయిపోయాయి. వాటి నాణ్యత పైన చర్చలు జరగడం వల్లనే మరొకసారి రివ్యూ చేసి వచ్చిన ట్యాంకర్లను పరిశీలనకు పంపినట్టుగా టీటీడీ బోర్డు అధికారులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇది అబద్ధాల, ఇది కమిషన్లకే కక్కుర్తిపడి చేసినటువంటి చర్య అని వివరిస్తూ అందులో భాగంగా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇక్కడ పేర్కొన్నారు ఏఆర్ డైరీ ఎప్పుడెప్పుడు సప్లై చేసింది, ఎప్పుడెప్పుడు వాటిని ఉపయోగించారని. ఇక్కడ ఏఆర్ డైరీ ఇచ్చినటువంటి మొదటి సప్లై ఏప్రిల్ 12వ తేదీన జరిగింది. అది టెస్ట్ పాస్ చేసి, అంటే ప్రిలిమినరీ టెస్ట్ ఏదైతే టీటీడీలో ఉన్నటువంటి నాడి పట్టుకుని వైద్యం చేసినట్టుగా చేసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి క్వాలిఫై అయినటువంటి మెటీరియల్ 4
ట్యాంకర్లని అనుమతించారు. వాటి తేదీలను కూడా ఇక్కడ ట్వీట్ చేశారు లోకేష్ గారు. అలానే ఇక్కడ చూస్తే కనుక ఈ ట్వీట్ చేసినటువంటి తేదీల ప్రకారం చూస్తే ఏప్రిల్ నెలలో ఒక ట్యాంకరు, అలానే జూన్ నెలలో మరొక ట్యాంకర్ వచ్చింది, జూన్ నెలలో 25వ తారీఖున ఇంకొక ట్యాంకర్ వచ్చింది, జూలై 4వ తేదీన మరొక ట్యాంకర్ వచ్చింది. జూలై 6న వచ్చినటువంటి ట్యాంకర్లన్నింటినీ కూడా నిలుపుదల, 6 తర్వాత వచ్చినటువంటి ట్యాంకర్లని నిలుపుదల చేశారు. ఎక్స్టర్నల్ ల్యాబ్ టెస్టింగ్ కోసం పంపారు. ఆ టెస్టింగ్ రిపోర్ట్స్ అన్నీ కూడా యానిమల్ కొవ్వు ఉన్నట్టుగా, జంతువుల కొవ్వు ఉన్నట్టుగా తేలింది కాబట్టి వీటిని నిలుపుదల చేస్తారు. అంటే ముందు ఇక్కడ 4 ట్యాంకర్లు వినియోగంలోకి వెళ్ళినా ఇవి వివిధ రకాల మెటీరియల్స్లో ప్రసాదం తయారీ కావచ్చు, స్వామివారికి సంబంధించినటువంటి ఇతర కైంకర్య సేవల్లో కూడా ఉపయోగించి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అనుమానాలు కాదు, అవి ఉపయోగించారు కాబట్టే సంప్రోక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆగమశాస్త్ర పండితులు అలానే టీటీడీ పెద్దలు కూడా అభిప్రాయపడినటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శాంతి యజ్ఞం, పంచగవ్య సంప్రోక్షణ కార్యక్రమాలని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మొత్తంగా జరిగినటువంటి స్టోరీ. ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది, ఏ రిపోర్ట్స్ ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారనేటువంటి విషయాల్ని టీటీడీకి సంబంధించి ఈఓ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెండర్స్ పిలిచేటువంటి సందర్భంలో కూడా జనవరి 2025లో ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా వచ్చేస్తే టీటీడీలోనే వీటిని తనిఖీ చేయడం ద్వారా, నాణ్యత పరీక్షలు నిర్వహించడం ద్వారా మరింత జాగ్రత్త, అప్రమత్తత వహించడానికి అవకాశం ఉంటుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.